నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మీ శైలజ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే గౌడ కులస్తుల అభ్యున్నతి లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తుందని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం చెదురుపల్లిలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలో నీరా ప్రాజెక్టు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈత చెట్లను పెంచాలని అన్నారు. ఈత వనము తాడి చెట్లు ధ్వంసం చేస్తే సంబంధిత అధికారులకు తెలియజేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. గౌడ కులస్తులందరికీ లైసెన్సులు అందిస్తామని అవసరం ఉన్న వారంతా దరఖాస్తు చేసుకోవాలని వారు అన్నారు. తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ 7వ వార్షికోత్సవం సందర్భంగా వరంగల్లో 3 రోజుల పాటు నిర్వహించిన సదస్సు ముగిసింది. కాకతీయ మెడికల్ కాలేజ్ NRI ఆడిటోరియంలో వరంగల్ ఆర్థోపెడిక్ సర్జన్ అసోసియేషన్, కాకతీయ మెడికల్ కళాశాల ఆర్థోపెడిక్ విభాగం ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఎముకల శస్త్రచికిత్సకు ఎన్నో తెలియని నూతన వైద్య విధానాలు, పద్ధతులపై ఆర్థోపెడిక్ సర్జన్లకు, యువ సర్జన్లకు శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ చైర్మన్ డాక్టర్ వెంకటేశ్వర్లు, సెక్రటరీ డాక్టర్ వద్దిరాజ్ రాకేష్, వరంగల్ ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ కాళీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. Because the robotic patients, the 24 hours post-operative pain is so less compared to other ones. We don't know why exactly, but some of the theories are coming because of the less addressed by the robot, and success rates are wonderful, not only for the surgeon. What shows you the green one, you see that by changing your varus, valgus, or even external rotation of the femur, you can completely make it to the next line. So that is what it is. So basically now, in the olden days, Insal told knee replacement is nothing but a soft tissue procedure with bone cuts interspersed. Now that is 180 degrees opposite. Now it is only bone cut with the minimal. State Orthopedic Association conference జరుగుతుంది వరంగల్లో కూడా. డాక్టర్ రాకేష్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ మరియు డాక్టర్ వెంకటేశ్వర్లు గారు. అలా ఈ కాన్ఫరెన్స్ ముఖ్య ఉద్దేశం వాట్ టు డూ, వాట్ టు నాట్ డూ, అంటే ఆర్థోపెడిక్స్లో ఏమి చేయాలి, ఏమి చేయకూడదు అనే ముఖ్య ఉద్దేశం టీంతో గత 3 రోజులుగా రాష్ట్రం నుంచి కాకుండా దేశంలో వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 1000 మంది డెలిగేట్స్ వచ్చారు. నిష్ఠానిష్ఠులైన ఎందరో స్పీకర్స్ వారి వారి ఎక్స్పీరియన్స్ను పంచుతూ ఇందులో మన తెలంగాణ రాష్ట్రంలోని ఎందరో ప్రైవేట్, గవర్నమెంట్ విద్యార్థులకు వారి ఎక్స్పీరియన్స్ను రంగరించి మాకు అందించారు. చాలా చక్కగా 3 రోజులు గడిచింది. అందరు విద్యార్థులు కానీ, కన్సల్టెంట్లు కానీ మంచి తీపి గుర్తులతో ఈ కాన్ఫరెన్స్ ముగిస్తుంది. నేను డాక్టర్ రాకేష్, ఆర్థోపెడిక్ సర్జన్, ఆర్గనైజింగ్ సెక్రటరీ టోసాకాన్ 2022. ఇది 7వ వార్షికోత్సవం తెలంగాణ వచ్చాక. ఇందులో డాక్టర్ గారు అన్నట్టు వాట్ నాట్ టు డూ ఇన్ ఆర్థోపెడిక్స్ అన్న థీమ్ పెట్టుకొని ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి ఒక 3 నెలలుగా మేము ప్రయత్నాలు చేస్తున్నాము. ఇందులో మాకు ముఖ్యంగా KNR హెల్త్ యూనివర్సిటీ VC కరుణాకర్ రెడ్డి సార్, తర్వాత రెక్టర్ T వెంకటేశ్వరరావు సార్, రిజిస్ట్రార్ ప్రవీణ్, తర్వాత డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషనే కాకుండా కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సూపరింటెండెంట్ ఆఫ్ MGM హాస్పిటల్ వీళ్ళందరూ సహకరించారు. మమ్మల్ని అందరినీ ముందుకు తీసుకుపోతున్న మా ఆర్గనైజింగ్ చైర్మన్ J వెంకటేశ్వర్లు సార్, ప్రొఫెసర్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అట్ కాకతీయ మెడికల్ కాలేజ్, అండ్ ఓసా ప్రెసిడెంట్ డాక్టర్ కాళీ ప్రసాద్ గారు మమ్మల్ని ముందుకు తీసుకుపోతూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి తోడ్పడ్డారు. ఇందులో దాదాపు ఒక 50 నుంచి 60 మంది లోకల్ వరంగల్ వాళ్ళము, అదే కాకుండా దగ్గర దగ్గర 70 నుంచి 75 మంది నేషనల్ ఫ్యాకల్టీ స్పీకర్స్ వచ్చి వాళ్ళకున్న జ్ఞానాన్ని మా అందరికీ పంచుతూ ఆర్థోపెడిక్స్ సామాన్య ప్రజలకు
ఎంత చేరువ చేయాలి అన్న ప్రయత్నంలో భాగంగా ఈ ప్రయత్నం నిర్వహించాము. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. పటాన్చెరు నియోజకవర్గంలో ప్రతి కాలనీ అభివృద్ధి తమ లక్ష్యమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. అమీన్పూర్ మున్సిపాలిటీలో 2.5 కోట్ల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన శంకుస్థాపన చేశారు. రెడ్డి గారిని కూడా చాలా సత్కరిస్తున్నాను. అదేవిధంగా ఉపాధ్యక్షుడు నరసింహగౌడ్ గారిని కూడా సాధారణంగా శాలువతో సత్కరిస్తున్నాను. ఆ తర్వాత కాలనీ వాసులైనటువంటి ప్రముఖులు మన విశ్వవర్ధన్ రెడ్డి గారు దయచేసి అతిథులను సన్మానించాలని కోరుతున్నాం. పూలమాలతో మొక్కతో మన కార్యక్రమం ప్రారంభించబడుతుంది. మల్లికార్జున్ గారు వచ్చేసి శాలువా కప్పాలి. అలాగే కాలనీ సమస్యలు చాలా ఉన్నాయి, ఒకసారి దృష్టిలో పెట్టుకొని అలనాటుగా ఈరోజు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు భూమి పూజ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి గారు, అలాగే వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారు, స్థానిక కౌన్సిలర్లు, కాలనీ వాసులు, కాలనీ పెద్దలు, మున్సిపల్ ప్రముఖులందరికీ పేరు పేరున పత్రికా సోదరులకు ధన్యవాదాలు. ఈరోజు ఇంచుమించు 2,50,00,000 రూపాయలతోటి డ్రైన్ కానీ, రిటర్నింగ్ వాల్స్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, బ్రిడ్జెస్ కానీ ఈరోజు ఇనాగ్రేషన్ భూమి పూజ చేయడం జరుగుతూ ఉన్నది. ఇది ప్రజల అవసరాల మేరకే పని చేయడం జరుగుతూ ఉన్నది. కాలనీవాసుల కోరిక మేరకు తప్పకుండా మౌలిక వసతులన్నీ సమకూర్చి ప్రాంత ప్రజలకు అందరికీ పనిచేసే ఆలోచనతో ముందుకు పోతూ ఉన్నాం. ఇక్కడ అధికారులు, కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు అందరి సహకారం తీసుకొని రాబో కాలంలో అమీన్పూర్ మున్సిపాలిటీ అంటే తెలంగాణనే కాదు, గతంలో ఉన్న ఉమ్మడి రాష్ట్రంలోనే పెద్ద గ్రామ పంచాయతీ, పెద్ద మున్సిపాలిటీ. 250 కాలనీలు ఉన్నాయి. ఈ మున్సిపాలిటీలో ప్రణాళికబద్ధంగా ఈ డ్రైన్స్ కానీ, రోడ్స్ కానీ, కరెంటు కానీ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు సమస్యలను సేకరించి ప్రణాళికతో ముందుకు పోవడానికి ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కమిటీ హాల్ శంకుస్థాపన కోసం ఇచ్చేసిన మన గౌరవనీయులు మన శాసనసభ్యులు అన్న గూడెం మహిపాల్ రెడ్డి అన్న గారికి, అట్లాగే మన చైర్మన్ అయినటువంటి తుమ్మల పాండురంగారెడ్డి గారికి, వైస్ చైర్మన్ నరసింహగౌడ్ గారికి, అట్లాగే బాగాజీ గారికి, మిత్రుడు కృష్ణ గారికి, మన మున్సిపల్ టీఆర్ఎస్ అధ్యక్షుడు అన్న బాలరెడ్డి అన్న గారికి, అలాగే ప్రమోద్ రెడ్డి గారికి, విష్ణువర్ధన్ రెడ్డి గారికి, జగదీష్ గారికి, గోపాల్ గారికి, ఉపేంద్ర రెడ్డి గారికి, మన ఏరియాకు ఒక పండుగ వాతావరణం. మనం ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న ఈ వంతెనను అన్నతోటే సాధ్యమైంది. ముందు కూడా ఉన్న ఎమ్మెల్యే గారు కొబ్బరికాయ కొట్టి కూడా దాన్ని వెనుకకు తీసుకోవడం జరిగింది. ఈ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో వర్ధన్నపేట నియోజకవర్గంలోని 31 గ్రామాలలో సిటీ వాతావరణం కనిపించే విధంగా కృషి చేస్తామని ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్నారు. వరంగల్ 14వ డివిజన్ బాలయ్య నగర్లో 35 లక్షలతో పైప్ కన్వర్టర్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. చేయడానికి ఈరోజు ఇంకో అదనపు వెంటు 38 లక్షలతో మరి టెండర్ పూర్తి చేసి ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమంలో మరి స్థానిక కార్పొరేటర్ గారు, మరి ప్రజాప్రతినిధులు, కాలనీ పెద్దలు, పార్టీ శ్రేణులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. వారందరూ కూడా పేరు పేరున నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఏది ఏమైనా ఈ ప్రాంత ప్రజలకు, ఈ ప్రాంత వాసులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వరదను చిన్నవడ్డేపల్లి చెరువులోకి మలపడానికి గతంలో తీసుకున్న ప్రతిపాదనలే కాకుండా
ఈ పని పూర్తి చేస్తే ఈజీగా వచ్చే వరద స్పీడ్గా బయటికి వెళ్తుంది కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని పూనుకోవడం చాలా సంతోషం. మరి ఏనుమాముల మార్కెట్ పరిధిలో మరి 14వ డివిజన్ పరిధిలో ఇప్పటికే అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకున్నాం. మరి లేబర్ కాలనీ టు ఏనుమాముల డబల్ లేన్ రోడ్డు కావచ్చు, లేదా ఇతరత్ర అంతర్గత రోడ్లు కావచ్చు. మరి ఈ కాలనీ ఈ డివిజన్ మరి ఎస్ఆర్ నగర్, బాలాజీ నగర్, సుందరయ్య నగర్, ఐలమ్మ కాలనీ, కారల్ మార్క్స్ కాలనీ, మరి పాత ఏనుమాముల ఇతరత్ర కాలనీలతో అతిపెద్ద డివిజన్ కాబట్టి ఇంకా అదనంగా దాదాపు 15 కోట్ల పైచిలుకు పనులు వెచ్చించాలని మరి మొదటిగా మా కార్పొరేటర్ గారు దాదాపు 31 కోట్ల నిధులు అవసరమని చెప్పారు. నేను గౌరవ కమిషనర్ గారికి, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాను. ఫేజ్ 1లో ఒక 15 కోట్లైనా మంజూరు చేసి ఈ డివిజన్ ప్రజలకు సౌకర్యాలు కల్పించే కార్యక్రమం చేపడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ, గతంలో విలీన గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉండే, మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో, గౌరవ మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు గారి సహకారంతో ఈ విలీన గ్రామాల్లో 42 గ్రామాల్లో 31 గ్రామాలు వర్ధన్నపేట నియోజకవర్గానికి సంబంధించిన గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ఒక పక్కా ప్రణాళికతో అనేక నిధులు తీసుకొచ్చి వివిధ పనులు పూర్తి చేసినాం. అతి త్వరలో ఈ 13 డివిజన్లో ఈ 31 గ్రామాల్లో సిటీ వాతావరణం. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున బయలుదేరారు. ఈ సందర్భంగా అమీన్పూర్ కౌన్సిలర్ ఎడ్ల రమేష్ మాట్లాడుతూ మోడీ సభని చూస్తుంటుంటే టీఆర్ఎస్ ప్రభుత్వానికి వణుకు పుడుతుందని అన్నారు. కుటుంబ పాలనను అంతం చేసే రోజులు త్వరలో వస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. అంటే తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. తెలంగాణ ప్రజలు అమాయకులే కానీ మోసం చేస్తుంటే ఊరుకునే మనస్తత్వం తెలంగాణ ప్రజలది కాదు. ఏ విధంగా అయితే సమయానికి ఎన్నికలు జరిగినా, ఎన్నికలు ముందస్తుకు పోయినా, ఇమ్మీడియట్గా ఎలక్షన్ పెట్టినా ఈరోజు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చే స్పష్టమైన వాతావరణం కల్పిస్తూ ఉంది. అదే ఒక్క భయం ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులకు పట్టుకుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. మరి ఏది ఏమైనా ఈ కుటుంబ పాలనను తరిమి కొట్టడం తెలంగాణ ప్రజలకు తెలుసు. నిజాయితీ పాలన, రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయిన ఈ రాష్ట్రాన్ని బయటికి తీసుకురావాలంటే, మిగులు బడ్జెట్లోకి తీసుకురావాలంటే, ఈ అప్పులన్నీ పోవాలంటే నిజాయితీగా పరిపాలన చేసే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో ఇంకెన్నో సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉంటుంది, దాన్ని ఎవరు కదిలించే సత్తా లేదు. కాబట్టి రాష్ట్రంలో కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇంకా ఎక్కువ నిధులు కేంద్రం నుంచి తీసుకురావడానికి సునాయాసమైనటువంటి దారి ఏర్పడుతుంది. కాబట్టి ప్రజలందరూ అది గమనించాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి కాంగ్రెస్ పార్టీ ఉనికిని చాటుకునే పరిస్థితిలో ఉంది. ఒక రాష్ట్రపతి అభ్యర్థిని పశ్చిమ బెంగాల్ ఒక ప్రాంతీయ పార్టీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఒక రాష్ట్రపతి అభ్యర్థిని పెడితే ఆ మీటింగ్లో పోయి కాంగ్రెస్ పార్టీ కూర్చుందంటే ఇక కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ ఏ కార్యక్రమం చేసినా, ఏ మీటింగ్లు పెట్టినా, ఏ ధర్నాలు చేసినా, ఏ నాయకుడు వచ్చినా అది ఉనికి గురించే తప్ప మరొకటి కాదని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ, ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీని తలదన్నే రీతిలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది అని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి రాష్ట్రపతి ఎన్నికను కూడా ఇప్పుడు యశ్వంత్ సిన్హా గారిని తీసుకురావడం జరిగింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలు మాత్రమే ఓట్లేసే పరిస్థితి ఉంటుంది. మరి దాన్ని కూడా ఎయిర్పోర్ట్ నుంచి ఒక శాసనసభ్యుని ఎన్నికలాగా, ఒక గ్రామంలో సర్పంచ్ ఎన్నికలాగా బైక్ ర్యాలీలతో తీసుకొస్తారు. అంటే ఇంతకన్నా హాస్యాస్పదం ఇంకోటి ఉందా? టీఆర్ఎస్ పార్టీ ప్రజా సంక్షేమంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీఎస్పీ నిర్మల్ జిల్లా అధ్యక్షుడు జగన్మోహన్ ధ్వజమెత్తారు. చిట్యాలలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో రూపాయి విలువ రోజురోజుకి పతనమవుతుందని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అనేక పోస్టులు ఖాళీగా ఉన్నా భర్తీ చేయకపోవడం సమంజసం కాదని అన్నారు. పాలనలో పోటీ పడాల్సిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం కోసం ఫ్లెక్సీల రూపంలో పోటీపడి ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణలో
హైదరాబాద్ మహానగరాన మరి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ పరిపాలనలో అభివృద్ధిలో మరి పోటీ పడాల్సింది పోయి మరి అక్కడ ఉన్నటువంటి మహానగరంలో వీధుల గుండా మరి ఫ్లెక్స్ల రూపంలో మరి పోటీ పడుతున్నారు. పరిపాలన చూసినట్టయితే ఒకవైపున ధరల మోత, ఒకవైపున రైతులు బాధపడుతున్నారు, ఒకవైపున ఉద్యోగస్తులు బాధపడుతున్నారు. అదేవిధంగా ఈరోజు చూసినట్టయితే మరి కనీస అవసరాలు కానీ నిత్యావసరాల రేట్లు కానీ విపరీతంగా పెరుగుతున్నాయి. మరి వాటి మీద దృష్టి పెట్టాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం మరి పెట్టట్లేదు. రైతులకు ఒకవైపున గిట్టుబాటు ధర లేదు. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూ కబ్జాలు చేయడం, అదేవిధంగా అక్రమంగా కేసులు పెట్టడం, అదేవిధంగా నిరుద్యోగులకు మరి సుమారు 90,000 పైన ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి అన్న కూడా ఇప్పటిదాకా ఉద్యోగాలు లేకపోవడం, మరి ఎస్సీ ఎస్టీల పైన విపరీతమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా మహిళల పైన అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మరి అదేవిధంగా ఏవైతే బంగారు తెలంగాణ చేస్తానని చెప్పేసి మరి రాష్ట్రంలో ఉన్నటువంటి గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మరి మీరు ఈరోజు బహుజనుల పట్ల మీరు అనుసరిస్తున్నటువంటి విధానం మరి సరైన విధానంగా లేదు. మీరు అదేవిధంగా ఈ మధ్యకాలంలో విశ్వకర్మలకు సంబంధించినటువంటి మీరు అగౌరవపరిచే విధంగా ఏవైతే మన తెలంగాణ కోసం ఆత్మబలిదానం చేసినటువంటి సోదరుడు మనకు శ్రీకాంతాచారి గారి యొక్క వారిని చారి ఏందికి అనేటువంటి అనుచర వాక్యం చేయడం, ఆయన మాట్లాడే విధానం చేయడం చాలా దుర్మార్గం. మీరు మాట్లాడే విధానం మరి అనుచితంగా ఉన్నది. మీరు బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి బహుజన్ సమాజ్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి ఏవైతే బీజేపీ ప్రభుత్వం ఉందో ప్రజల్ని నయవంచన చేస్తూ ఉంది. మీరు ఏదైతే మరి ఇక్కడైతే నల్ల డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ప్రజల పేద ప్రజలకు పంచుతున్నారు, మరి నల్ల డబ్బు ఎక్కడ పోయిందని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా మీరు ఏవైతే మతాల మధ్యలో చిచ్చు పెట్టడం, కులాల మధ్యలో చిచ్చు పెట్టడం అదేవిధంగా చేస్తూ ఉన్నారు తప్పితే మరి పల్లె పర్యాల మీద దృష్టి పెట్టట్లేదు. మీరు 10 లక్షల పైన మీరు ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఏపీలో పెంచిన బస్ ఛార్జీలకు వ్యతిరేకంగా బాపట్ల జిల్లా రేపల్లె బస్ స్టేషన్ వద్ద సిపిఎం పలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పే పేరుతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను అమలు చేస్తామనే పేరుతో పెద్ద ఎత్తున ప్రజలపైన భారాలు పెంచుతూ ఉన్నారు. ఖచ్చితంగా 2 నెలల క్రితం ఆర్టీసీ ఛార్జీలు పెద్ద ఎత్తున పెంచారు. మళ్ళీ ఇప్పుడు మొన్న గురువారం నుంచి డీజిల్ మీద సెస్ పేరుతో సుమారు 500 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ప్రజల మీద భారాలు పెంచారు. ఈరోజు పల్లె వెలుగు బస్సుల దగ్గర నుంచి ఏసీ బస్సుల వరకే మొత్తం ధరలన్నింటినీ కూడా ఆర్టీసీ ఛార్జీలు పెంచారు. ఈరోజు 30 కిలోమీటర్ల పైబడిన దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల భారం పేద ప్రజలందరి మీద పడుతూ ఉంది. టికెట్ మీద 10 రూపాయల వరకు ఈరోజు భారం అదనంగా పడుతూ ఉంది. ఈరోజు ఏం చెప్తా ఉన్నారు, సెస్ ఛార్జీలు పెరిగినాయి, డీజిల్ మీద సెస్ పెరిగింది కాబట్టి మేము ఆర్టీసీ ఛార్జీలు పెంచుతున్నామని చెప్పేసి ఈరోజు దేశంలో నవరత్నాలు అమలు చేస్తున్నాము సంక్షేమ ప్రభుత్వం చెప్తా ఉన్నారు. ఒక పక్కనే ఢిల్లీలో సిటీలో మహిళలందరికీ ఆర్టీసీ ఛార్జీలు ఇచ్చుతాం, తమిళనాడులో సిటీ బస్సుల్లో మహిళలు ఎక్కితే మహిళలందరికీ ఆర్టీసీ ఇస్తాం. అట్లానే ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ ఛార్జీలు తక్కువగా అమలవుతుంది. మరి ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకు ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు? ఒక పక్కనే సంక్షేమ ప్రభుత్వం అని చెప్తూ ప్రజల జేబుల్లో ఉంచి డబ్బులు లాక్కుని ఆర్టీసీ ఛార్జీలు పెంచడం అంటే నవరత్నాలకి ఒక పక్కన అమ్మఒడి ఇస్తున్నామని చెప్తున్నారు, ఒక పక్కన ఏదో కార్పొరేషన్ డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు. కానీ 2 నెలల క్రితం ఆర్టీసీ ఛార్జీలు పెంచారు, మళ్ళీ ఇప్పుడు డీజిల్ మెసేజ్ పెడితే మళ్ళీ ఛార్జీలు పెంచారు. ఈరోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన బీజేపీ బహిరంగ సభకు పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడ నుండి వేలాదిగా పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతి పరులు పెద్ద ఎత్తున బయలుదేరారు. సంగారెడ్డి జిల్లా మరియు పటాన్చెరు నియోజకవర్గం మరియు అమీన్పూర్ నుండి వేలాదిగా మరి కార్యకర్తలు బీజేపీ సానుభూతి పరులు ప్రజలు మరి స్వచ్ఛందంగా ఈరోజు నరేంద్ర మోడీ గారి బహిరంగ సభకు మరి బయలుదేరుతా ఉన్నాం. ముఖ్యంగా ఈ యొక్క నరేంద్ర మోడీ గారి బహిరంగ సభ ద్వారా ఈ టీఆర్ఎస్ ప్రభుత్వము చేసిన తప్పులు, ప్రజల్లో ఉన్న వ్యతిరేకత ఈ రోజు ఈ బహిరంగ సభ ద్వారా స్పష్టం కాబోతున్నది.
ముఖ్యంగా టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రజలకు బంగారు తెలంగాణ తెస్తాం, ఏదైతే వలస పాలకుల పాలనలో మన తెలంగాణ వెనుకబడ్డది, మన తెలంగాణలో ఉద్యోగాలు లేవు, మన తెలంగాణకు ఇల్లు లేవు, మన తెలంగాణలో మొత్తం కూడా ఈ వలసల పాలకుల వల్ల ఈ యొక్క అభివృద్ధి ఆగిపోయింది. ఈ తెలంగాణ ప్రభుత్వం వస్తే తప్ప ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందదని చెప్పేసి ఆ రోజు చెప్పిన హామీలకు ప్రజలు నమ్మి 2 మాటలు గెలిపిస్తే ఏదైతే కేసీఆర్ గారు హామీలు ఇచ్చారో పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు గాని, డబుల్ బెడ్రూమ్లు గాని, దళితులకు 3 ఎకరాల భూమి గాని, దళిత ముఖ్యమంత్రి గాని, కేజీ టు పీజీ విద్య గాని ఇవే ఏవి కూడా అమలు చేయకుండా ఇవాళ కేవలం బంగారు కుటుంబం ఆయన కుటుంబానికి అయింది. ఆయన కుటుంబమే బంగారు కుటుంబం అయింది తప్పించి ఈ తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికి కూడా అనేక కులాల వాళ్ళు ఇవాళ పద్మశాలీలు గాని, గౌడులు గాని, చారులు గాని అనేక కులాలలో కూడా మరి జీవన వృద్ధి లేక, ఉద్యోగాలు లేక, మరి బతకలేక ఆత్మహత్యలు జరుగుతున్న విషయాన్ని ఈ యొక్క కేసీఆర్ గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా ఈ రోజు ఏదైనా గ్రామాల్లో అభివృద్ధి జరుగుతుందంటే ఈ రోజు శ్మశాన వాటికల కాడికలు తీసుకుంటే మరి రోడ్లు గాని, డ్రైనేజీలు గాని, జాతీయ రహదారులు గాని ఇలా పేద ప్రజలు తింటున్నటువంటి ఏదైతే రేషన్ బియ్యం ఉన్నాయో ఆ బియ్యం గాని ఇలా అనేక రకాలుగా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పదాలే ఈ యొక్క ప్రజలు అనుభవిస్తున్న తప్పించి ఈ తెలంగాణ ప్రభుత్వం చేసింది ఏం లేదని చెప్పి సందర్భంగా తెలుస్తున్నాం. ఖచ్చితంగా నా భూతో నా భవిష్యత్ ఈ రోజు లక్డీ కపుల్ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ డ్యూటీలో ఉన్న డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి గిరిజన హక్కులను సాధించుకుంటామని అన్నారు. గిరిజనులకు అన్యాయం జరగడానికి ప్రధానంగా గిరిజన మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు చేతకానితనమే ముఖ్య కారణమని ఆయన ఆరోపించారు. ఎన్ని కేసులు ఇప్పటికి ఉన్న కేసులు ఎన్నున్నా గానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. మళ్ళీ నాకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు కాకపోతే అంతర్గత ప్రోగ్రామ్ ఉన్నారా రౌండ్ వేసినట్టున్నారు ఫస్ట్ టైం మొత్తం ఎట్లుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఫోన్ చేస్తుంది రాష్ట్రానికి ఇచ్చేస్తున్న సందర్భంగా మేము తనకి మెమోరండం ఇవ్వాలనే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు సభకు వెళ్ళాలనుకున్నాము. కానీ ఏదైతే మన తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, పోలీసు యంత్రాంగం డ్యూటీలో ఉన్నా కానీ ఈరోజు మమ్మల్ని అదుపులో తీసుకునే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అయితే ఈ పాలకులకు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మేము ఇచ్చేది ఒక సందేశం, ఒక విన్నపం ఏంటంటే ఏదైతే రాజ్యాంగబద్ధమైన వాటి గురించి మేము అడుగుతున్నాం తప్ప రాజ్యాంగ వ్యతిరేకమైన వాటి జోలికి మేము వెళ్ళడం లేదు. అమాయక గిరిజనులకి అన్యాయం జరిగినప్పుడు, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందినప్పుడు ఏదైతే రాజ్యాంగంలోని 5, 6 ఆర్టికల్ షెడ్యూల్ 5th, 6th షెడ్యూళ్లను పరిరక్షించే బాధ్యత ఈ రాష్ట్ర గవర్నర్ పై, అదే విధంగా రాష్ట్రపతిపై, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంటుంది. మరి అటువంటి వైఫల్యం గత 8 సంవత్సరాలుగా జరిగి విద్య, ఉద్యోగం, ఉపాధి అన్ని రంగాలలో గిరిజనులకు అన్యాయం జరుగుతున్నా గానీ పట్టించుకున్నటువంటి వైఫల్యం ఈరోజు మనం చూస్తా ఉన్నాం. మరి ఈ తీరని అన్యాయానికి ఈరోజు గౌరవ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకెళ్లాలనే ప్రయత్నంలో ముందుకు వెళ్తా ఉంటే ఎక్కడికక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాలలో, అన్ని నియోజకవర్గాల్లో గిరిజన లంబాడీల ఐక్యవేదిక మిత్రులను, సభ్యులను, కార్యకర్తలను ముందస్తు అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి మా డిమాండ్ ఒకటే, ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 2017లో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామని రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకుంటా ఉంది. అయితే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోనే ఈరోజు రిజర్వేషన్లను అమలు చేసుకునే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. మరి ఈ 2 ద్వంద్వ వైఖరి వల్ల గత 8 సంవత్సరాలుగా గిరిజనులకు అన్యాయం జరుగుతూ ఉంది. దీనిని ఆ మాటలు రానటువంటి ఆ సమాజం తరపున మాట్లాడవలసిన బాధ్యత ఇటువంటి చదువుకున్న యువతకు ఉంది. కాబట్టి అందులో భాగంగానే ఈరోజు గిరిజన లంబాడీల ఐక్యవేదిక తరపున రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్ర ప్రభుత్వానికి, ఇక్కడ ముఖ్యమంత్రి వర్యులు
కేసీఆర్ గారికి, ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి మేము విన్నవించుకునేది ఒకటే, ఏదుందో వాటిపైన స్పష్టమైన క్లారిటీ ఇవ్వండి. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోనే చేయాల్సి ఉంటే 2017లో ఈ బిల్లు కేంద్రానికి వచ్చినప్పుడు 2022 వరకు కేంద్రం ఎందుకు ఆ బిల్లును ఆపిందనే దానిపై ఒక స్పష్టత ఇవ్వాలి. మరి అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మాకు సంబంధం లేదని తప్పించుకుంటే ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. తప్పకుండా రాబోయే ఎన్నికల్లో ఇటు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వానికి మరి అదేవిధంగా బీజేపీ పార్టీకి తగిన బుద్ధి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 60-70 లక్షల పైచిలుకున్న గిరిజన ఆదివాసీ జనాభా బుద్ధి చెప్పబోతున్నారనేది ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి. ఇటువంటి అరెస్టులు, ముందస్తు ప్రివెంటివ్ అరెస్టుల వల్ల భయపడేది లేదు. ఎన్ని కేసులు ఇప్పటికున్న కేసులు ఎన్నున్నా గానీ తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్తాం. రిజర్వేషన్ సాధించే వరకు మరియు ఈ గిరిజన జనాభా ఎక్కడైతే అన్యాయానికి గురవుతుందో వారికి న్యాయం జరిగేంత వరకు తప్పకుండా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్రకు నిర్మల్ జిల్లా ముంతోల్తో పాటు వివిధ గ్రామాల నుండి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలి వెళ్లారు. విజయ సంకల్ప యాత్ర హైదరాబాద్ లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సాయంత్రం జరగబోయే 4 గంటల కార్యక్రమానికి ముదోల్ నియోజకవర్గం నుండి ఇక్కడ కార్యకర్తలు భారీ ఎత్తున తరలించడం జరిగింది. ఇక్కడ నుండి ప్రతి ఒక్కరూ ఒకటే లక్ష్యంతో మార్పు కోసం, మన తెలంగాణలో మార్పు రావాలి, ఇది ఏదైతే ఇప్పుడు కేసీఆర్ పాలన నడుస్తున్నదో దానికి అంతమొందించాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్క కార్యకర్త మన శక్తి సామర్థ్యాలతో ప్రతి ఒక్కరూ వస్తున్నారు. ఇక్కడ ఏదైతే నరేంద్ర మోదీ గారి భారీ సంఖ్యలో 10 లక్షల మందితో మేము అనుకున్నామో 15 లక్షల మందితో చేసి చూపిస్తాం. దీనికి ఎన్ని అడ్డంకులు పెట్టినా కేసీఆర్ మీకు తగిన బుద్ధి చెప్తారు ప్రజలే. ఇప్పటికే తెలుసుకున్నాం, అక్కడ వచ్చే బండ్లను కూడా మీరు పోలీసుల ద్వారా ఆపుతున్నారని. దీనికి మాత్రం మీకు భారీ చెల్లించాల్సి వస్తుంది. మా కార్యకర్తలతో పెట్టుకోకండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంటే దేశ సేవ కోసము, ధర్మం కోసము, దేశం కోసం పనిచేసే కార్యకర్తలు. మీరందరికీ ఒకటే ఆలోచించాలి, మనం చేస్తున్నది నరేంద్ర మోదీ గారి మన భారతదేశంలో మొత్తం ఒక్కటే హిందూ రాష్ట్ర సాధన కొరకు ఏదైతే నరేంద్ర మోదీ గారు చేస్తున్నారో దానికి మనము ఇక్కడ మార్పు తెచ్చి వచ్చే ఎన్నికల్లో భారీ ఎత్తున మనము తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఏదైతే ఇక్కడ కూడా మనం బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ కూడా మనం సాధించుకుందామని చెప్తూ మేడం రమాదేవి గారి ఆధ్వర్యంలో ఈ అందరూ బహిరంగంగా మేము చూస్తూనే ఉండండి. V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.